ఇప్పుడు జగన్ అంత చేశాడు, చేసినోడి మీద ఎంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసా? ఇక చివరిలో ఆ 4 సార్లు 5 సార్లు పంపించాడు ఏది నాయకుల్ని, వాలంటీర్లని, అదేదో ఏదో మిత్ర పేరు పెట్టి వాళ్ళని పంపించాడు కదా. ఈ నాయకులు వెళ్ళి ఏదో పాతకాలంలో దండోరా వేసినట్టు సుబ్బారావు గారు బయటరా, ఈ ఫ్యామిలీ అంతా బయట రండి, మీకు మీ అబ్బాయికి 15,000 ఇచ్చాం, మీ ఆవిడికి 18,000 ఇచ్చాం, మీకు 20,000 ఇచ్చాం, మీకు మీ అమ్మగారికి ఎంత ఇచ్చాం అని పెద్దగా పిలిచి చెప్పారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనకి ఎట్లా ఉంటదంటే మధ్యతరగతి మనస్తత్వాలు కానీ లేకపోతే పేదల మనస్తత్వం కానీ, నాకు ఇచ్చేది చాటుగా అయ్యి అంతే, నేను ఇవ్వండి మాత్రం అరిచి చెప్తా, ఇచ్చి చెప్తే మనస్తత్వం. ఇచ్చి చెప్తే ఒప్పుకోరు. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా 10,000 రూపాయలు దానం చేసుకో, ఇచ్చాడులే అంటారు తప్పించి ఆడిచ్చిన 10,000తో నేను బాగుపడ్డాను అని చెప్పినోడు 100లో 10 మంది ఉంటారు. మన దగ్గర బంధువులు. ఇంకోటి తెలుసా, డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి శత్రువులు పెరుగుతారు. అవును, అవతలేదు నా బాగా ట్రబుల్లో ఉందన్నా కొంచెం డబ్బులో చూడంటే సర్దామనుకోండి, ఆ తర్వాత నుంచి వాళ్ళు మనతో మాట్లాడరు. ఎందుకంటే గిల్టీ ఫీలింగ్. మనం కనుక పొరపాటున ఎవరి దగ్గర అన్నాం అనుకోండి, నువ్వు ఊరంతా చెప్పావుగా ఒక్కలో ఇచ్చిన 10,000కి అని మాట్లాడతారు. అట్లాంటిది ఈ ఫీలింగ్ విపరీతం అయిపోయింది.